ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 6వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయి? ఈరోజు శనిదేవుడు మిమ్మల్ని కరుణించి వరాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే కుంభరాశి వారిపై శనిదేవుడి యొక్క కరుణ వరదానంగా ఏ విధంగా మారబోతుంది? ఎటువంటి ఫలితాలు ఈరోజు కుంభరాశి వ్యక్తులు అనుభవిస్తారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8125771016. మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది. గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు. కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి. గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరిగి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా? అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి. గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి. అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా నవంబర్ 6వ తేదీ గురువారం అనేది కుంభరాశి వ్యక్తులకి సాధారణమైన రోజు కాదు. శనిదేవుడు స్వయంగా తన కరుణా దృష్టిని ప్రసరిస్తూ మీ జీవితంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మార్పును తీసుకుని వస్తాడు. ఈరోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు ప్రతి క్షణం మీకు ఏదో ఒక సందేశం ఇస్తుంది. ఆ సందేశం శనిదేవుడి వరం రూపంలో ఉంటుంది. గురువారం ఉదయం లేవగానే ఒక శాంతి అనుభూతి మీకు కలుగుతుంది. ఎప్పటినుండో మనసులో ఉన్న ఒక ఆందోళన, భయం, కలతలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఇది శనిదేవుడు మీ మీద కరుణ చూపుతున్న తొలి సంకేతం. పవిత్ర స్నానం చేయండి. అంటే నల్ల నువ్వులు లేదా నల్ల గింజలను నీటిలో వేసి స్నానం చేస్తే శనిదేవుడు మీ మీద మరింత ప్రసన్నుడవుతాడు. ఆ తర్వాత ఆలయ దర్శనం చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ జపం ఈ రోజంతా కూడా మీకు శక్తిని, రక్షణను, ధైర్యాన్ని అందిస్తుంది. ఇక మధ్యాహ్నం సమయానికి మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేదా ఆరోగ్య సంబంధమైంది కూడా కావచ్చు. ఏదో ఒక అడ్డంకి తొలగిపోతుంది. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. ఇది శనిదేవుడి యొక్క కరుణాదృష్టి వల్లే. శని అంటే కర్మ ఫలదాత. ఎవరికైనా శనిదేవుడు కరుణిస్తే ఆ వ్యక్తి చేసిన శ్రమ వృధా కాదు. మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దాని ఫలితం మీకు కనిపించబోతోంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఆర్థిక పరంగా ఒక మంచి వార్త రాబోతుంది. అనుకోని డబ్బు రావచ్చు, లేదా నిలిచిపోయిన చెల్లింపు రావచ్చు, లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభించవచ్చు. శనిదేవుడు ఈరోజు కుంభరాశి వారికి ధనవరాన్ని ఇవ్వబోతున్నాడు. మీ కష్టానికి, ధైర్యానికి, ఓర్పుకు ఇప్పుడు ప్రతిఫలం లభించబోతోంది. కాని ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, శనిదేవుడు సులభంగా వరాన్నివ్వడు. కాని ఒకసారి ఇచ్చాడు అంటే అది చిరస్థాయిగా ఉంటుంది. ఆ వరం మీ యొక్క జీవితాన్ని నిలబెట్టేంత గొప్పదిగా కూడా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా కూడా ఒక కొత్త దారిని ఎంచుకుంటారు. శనిదేవుడు కేవలం భౌతిక ఫలితాలు మాత్రమే కాదు, ఆత్మశాంతిని కూడా ప్రసాదిస్తాడు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా అదే క్షణం శనిదేవుడు ఆ పుణ్యాన్ని గుర్తుంచుకుంటాడు. గురువారం కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించి శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగిస్తే ఆ కాంతి మీ యొక్క భవిష్యత్తును కూడా వెలిగిస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక బంధువు లేదా స్నేహితుడు మీతో తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది. అనుకోని విధంగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి తిరిగి వస్తాడు. మరియు మీ మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. శనిదేవుడు కుంభరాశి వారికి ఈరోజు ఒక సందేశం ఇస్తున్నాడు. ఎవరినీ ద్వేషించకండి, క్షమించండి. ఎందుకంటే నేను నీ వెనక ఉన్నాను అని. ఈరోజు మీరు క్షమించే ఒక నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితంలో కొత్త అధ్యాయం అవుతుంది. ఇక విద్యార్థులకి కూడా ఈరోజు కాన్సంట్రేషన్ అద్భుతంగా ఉంటుంది.
మీరు రాయబోయే పరీక్షల్లో కానీ లేదా చేయబోయే ప్రాజెక్టుల్లో కానీ సక్సెస్ తప్పదు. ఉద్యోగస్తులకి మాత్రం ఇది పెద్ద మార్పు దినం. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ ఆమోదం కానీ వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు తలుపులు తట్టబోతున్నాయి. వాటిని ధైర్యంగా స్వీకరించండి. 2025 నవంబర్ 6వ తేదీ గురువారం శనిదేవుడు కుంభరాశి వారికి ఇవ్వబోతున్న ప్రత్యేకమైన వరం ఏమిటంటే శ్రమకు ఫలం, ధర్మానికి రక్షణ, కర్మకు కీర్తి. అంటే మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా శనిదేవుడు స్వయంగా మీకు అడ్డుగా నిలుస్తాడు. శనిదేవుడికి నల్ల నువ్వుల దీపం వెలిగించండి. బలహీనులకు, వృద్ధులకి లేదా పేదలకు ఆహారం పెట్టండి. ఒక నలుపు రంగు బట్టను దానం చేయండి. ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పూజలు ఈ రోజున చేస్తే కనుక శనిదేవుడు మీ మీద సాక్షాత్తు చిరునవ్వులు చిందిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.